జయ శ్రీమన్నారాయణ. భక్తులలో అనవసరంగా సందేహాలు కల్పిస్తున్నారు, కొత్త కొత్త సందేహాలు. ఇప్పుడు విఘ్నేశ్వరునికి మేము తెచ్చినటువంటి ఆ విగ్రహానికి ఎడమవైపు తొండం ఉందండి, మా పక్క మండపంలో కుడివైపు తొండం ఉందండి, ఏదో అంటే ఎడమవైపు ఉండాలట కదా, కుడివైపు ఉండాలట కదా అని అడుగుతూ ఉంటారు. అసలు కాదండి, ఎటువైపు తొండం ఉంటే తొండం ఉందా లేదా ఏకదంతుడా? మనం విఘ్నేశ్వరునికి పూజ చేస్తున్నాము, ఆయన యొక్కటువంటి ఆకారము లంబోదరాకారం ఉందా లేదా చూడండి. అదేవిధంగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, 4 భుజాలు ఉన్నాయా చూడండి. ప్రసన్న వదనం, మంచి ముఖఛాయ ఉన్నా చూడండి. ఇంత వింతటువంటి ఆకారాలు కాకుండా ఇలా చూడండి. కానీ తొండ ఎడమైపు ఉండి కుడివైపు ఉండి అనేది అది అపోహ మాత్రమే. జై శ్రీమన్నారాయణ.